ఏమిటండి ఇక్కడే తీసుకొచ్చారు? ఈ ప్రపంచం ఏదో చివరిదాకా వచ్చినట్టు అనిపిస్తుంది. జీవితం చివరిదాకా మిగలాల్సిన బంధాన్ని ప్రపంచం చివరిదాకా వచ్చి తేల్చుకుందామని తీసుకొచ్చాను. అంటే అంటే ఏంటండి ఇది అంత స్పీడ్గా వెళ్తున్నారు? ఈ లోయ చూడటానికి చాలా భయంకరంగా ఉంది. ఈ భయంకరమైన సూసైడికల్ వ్యాలీలో చాలా మంది చచ్చిపోయారు. అంటే వాళ్ళకి ఎంత భయంకరమైన సమస్య వచ్చి ఉండాలి? సమస్య ఎంత భయంకరమైందైనా జీవితంలో సాధించగలవాలి, కానీ చచ్చిపోవటం పెరుగుతాను. అయితే ఎవరు చచ్చిపోవడం అన్నా మీకు ఇష్టం ఉండదు కదూ? సర్లేండి, టైం అయింది, వెళదాం. వచ్చిన చోటు గురించి మాట్లాడుకున్నాం గాని వచ్చిన సంగతి గురించి మాట్లాడుకోలేదుగా. చెప్పండి. చూడండి, నాకెప్పుడు నవ్వుతూ నవ్విస్తూ నా పక్కనుండే మనిషి భర్తగా కావాలన్నదే నా ఆశ. ఏ ఆడదైనా అలా అనుకోవడంలో తప్పులేదనుకోండి. అలాంటి మనిషిని నేను ఎన్నుకున్నాను. అతని నిర్ణయం ఏమిటో నేను ఇంకా అడగలేదు. అతను ఎందుకు కాదంటాళ్ళండి? అవును, నేను అనుకున్నది ఇప్పటి వరకు జరగకుండా పోలేదు. నాకు రెండే నిర్ణయాలు: అనుకున్నది సాధించాలి లేదా చావాలి. చూడండి, ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు మీ తాతగారితో చెప్పండి, ఆయన మాట్లాడతారు. అంతేగాని ఆవేశపడి అవివేకపు నిర్ణయాలు తీసుకోవద్దు. నో, ఈ విషయంలో నా నిర్ణయాన్ని ఎవరికి అప్పచెప్పదలుచుకోలేదు. నేను ప్రేమించిన వాడిని ఇక్కడికి తీసుకురావాలి. నేను ప్రేమించిన విషయం అతనితో చెప్పాలి. చెప్పిన తర్వాత సరిగ్గా 6 అడుగులు ఈ లోయ వైపు వేస్తాను. 7వ అడుగు పడే ముందు అతని నిర్ణయం అవును అని చెప్పాలి. చెప్పకపోతే ఆ అడుగే ఈ ప్రపంచంలో నా ఆఖరి అడుగు అవుతుంది. అది అవునో కాదో అని తేల్చి చెప్పాల్సిన మనిషి ఎవరో కాదు, మీరే. నా నిర్ణయం వైపు మొదటి అడుగు మొదలెడుతున్నాను. 7వ అడుగు మీతో వేయాలో చావుతో వేయాలో నిర్ణయించుకోవాల్సింది మీరే. రండి బాబాయ్, ప్రయాణం క్షేమంగా జరిగిందా? వచ్చేటప్పుడు బాగానే జరిగింది, కానీ వెళ్ళేటప్పుడే వెధవలు ఎవరో మా మీదకి కత్తులు కటార్లు తీసుకొచ్చారు. అయ్యో, మీ మీదకా? ఇదిగో, ఇక మీద మీరు ఎక్కడికి వెళ్ళినా మా వాడిని కూడా తీసుకెళ్ళండి. వీడుంటే మిమ్మల్ని కంటికి ఎప్పుడా చూసుకుంటాడు. ఆయనకు మార్కులు వేసుకోవడానికి టైం ఉండదు. ఆయన ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ఆ తంటాలేవో నేనే పడతాను. కాకపోతే మీ అబ్బాయికి కూడా చెప్పండి, ఎక్కడ పడితే అక్కడ మార్కులు పెట్టొద్దని. బాబాయ్, మీరు చెప్పింది విన్నాక నా మనసేం బాగోలేదు. మేము ముగ్గురం కలిసి గుడికి వెళ్ళి మీ పేరుని అర్చన చేయించొస్తాం. పద పద. నేను కూడా వెళ్ళొస్తానండి. ఎక్కడికి లాయర్ గారు? ఈ రోజు భోజనం ఇక్కడే. ఐఎమ్ సారీ, నేను ఇంటికి వెళ్ళాలండి. ఆ ఇంటి దగ్గర నా కోసం, అదేనండి, ఇంటి దగ్గర నా కోసం భోజనం ఎదురు చూస్తుంటుంది. చూడు తాతయ్య. ఓలేమ్మా, ఇక మీదట మన ఇంట్లో ఉండవలసిన వాడగా, కాకపోతే నేనున్నాను కదా అని సిగ్గుపడుతున్నాడు. మీ ఇంట్లో ఉంటాం ఏంటండి? వేణు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటి సార్? రేఖ చిన్నతనంలోనే తండ్రి ఎటుపోయాడో తెలియదు. ఆ దిగులతోనే నా కోడల ఆ పసికందును నా చేతుల్లో పెట్టి తను కన్ను మూసింది. ఆ రోజు నుంచి ఈ చేతులతో అమ్మ, నాన్న, అన్న, చెల్లెలు అన్నీ నేనే ఈ రేఖను పెంచుకొచ్చాను. ఇప్పుడు ఈ చేతులతో ఆ అమాయకురాల్ని నీ 2 చేతుల్లో పెడుతున్నాను. సార్, ఊటీలో జరిగినంత రేఖ నాతో చెప్పింది. నాకు కావలసింది ఆస్తి అంతస్తు ఉన్న మనిషి కాదు, మనసు మమకారం ఉన్న నీలాంటి మనిషి. రేఖ పుట్టినప్పటి నుంచి ఏ ఆత్మీయతకు నోచుకోలేదు. నీతో పెళ్ళైతే దానికి ఆ లోటు తీరుతుందనే నమ్మకం నాకుంది. చెప్పావు, ముహూర్తాలు ఇప్పుడు పెట్టించమంట. అది అది మీ వారిని ఏమైనా అడగాల? అదే, నాకెవరు లేరండి. పోనీ ఇంకా వేరే అభ్యంతరం ఏదైనా ఉంటే చెప్పు. లేదండి, కొన్ని పనులు చేయాలి, కొన్ని కార్యాలు సాధించాలి. అయితే అంతవరకు పెళ్లి చేసుకోవాలి. అవి సాధించాలి. సరే, నువ్వు చెప్పిన మరుక్షణమే ముహూర్తం పెట్టిస్తాను. సరేనా? నేను వెళ్ళొస్తానండి. ఈ పరిస్థితిలో రాజీనామా చేయటం కంటే వేరే మార్గం లేదు. నేను ఉద్యోగం మానేస్తానంటే జగన్నాథం గారు, రేఖ వాళ్ళు ఒప్పుకోరు.
నోటితో చెప్పలేని దాన్ని కాగితం మీద రాసిస్తాను. అప్పుడు కానీ ఇంట్లో ప్రశాంతత ఉండదు. నేను చెప్పేది నిజమండి. ఆయన నన్ను దేవుడి సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. నా కొడుకేమిటి నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నేను నమ్మను. మిమ్మల్ని నమ్మించడానికి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఎలాగో బ్రతకాలని ఆశ లేదు. నా తాపత్రయం అంతా ఈ బిడ్డ కోసమే. ఏమిటి నీ తాపత్రయం? దొంగ వేషాలు వేసుకుంటారే ఈ ఆస్తులు ఓటా కుట్టేద్దామనుకుంటున్నావా? ఎప్పుడో పోయిన మా అన్నయ్య గురించి తెలుసుకుని ఈ నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు ఆడాల్సిన కర్మ మాకేంటి? అన్ని ఆధారాలతో వచ్చాను. చూడండి, ఇది మా పెళ్లి ఫోటో. నిజమే, ఇది బావ ఫోటోనే. ఇది చూశాక ఈ బాబుని చూస్తుంటే బావే గుర్తొస్తున్నాడు. నోరు పోయింది. ఇదేదో గూడు పుట్టాలా కనిపిస్తుంది. ఏమే తిండికి లేకపోతే అడుక్కోవే, అంత ముష్టపడేస్తాను. అంతేగాని దొంగ వేషాలు వేసి మాట్లాడావంటే పోలీసులు పట్టిస్తాను, జాగ్రత్త. ఇంత దూరం వచ్చిన తర్వాత నేనెందుకు కూరుకోవాలి? మీ కొడుక్కి నాకు పెళ్లి జరిగిన మాట నిజం. వీడు మీ రక్తానికి వారసుడు. ఈ ఆస్తిలో వీడికి వాటా వచ్చి తీరాలి. తాతయ్య నోరుమై, ఎందుకు ఇవ్వాలంటున్నాను? మీరంతా ఎంత దబాయించినా కోర్టు లేదా న్యాయం లేదా? నా బిడ్డ ఈ ఆస్తికి వారసుడని కోర్టులో నిరూపిస్తాను. ఓహో, కోర్టులో నిరూపించే శక్తి సామర్థ్యం ఉన్నదాన్ని ఇక్కడి కిందకు వచ్చావు. తిన్నగా అక్కడికి వెళ్ళి నిరూపించుకోవచ్చుగా. చూడు, ఆడదానిది కిరాయికి నాటకం ఆడితే తప్పులేదు, కానీ కిరాయికి ఒక జీవితాన్ని కట్టుబడితే మాత్రం ప్రమాదం. తాకు నాటువే, ఇందాక నుంచే చూస్తున్నా. ఆడది తెల్ల చీర కట్టుకుని బొట్టు చెరిపేసుకుని ముందు నిలబడి బోరుని ఏడుస్తా ఉంటే దబాయిస్తారేటండి? మీరు నమ్మినా నమ్మకపోయినా వీళ్ళు మనవాళ్ళైన నమ్మకం నాకు బాగా ఉంది. టాక్ నాట్ బే. నీ నమ్మకం ఎవడు కావాలరా? బోర్డు నమ్మకం. ఆ అమాయకురాల చుట్టూ ఎన్ని గుంట నక్కలు చేరి నాటకం ఆడిస్తున్నాయో నాకు బాగా తెలుసు. ఏమిటయ్యా మమ్మల్ని లేదో అనుమానిస్తున్నట్టు మాట్లాడుతున్నావు? కనపడటం కనపడకపోవటం కాదు, మీరే. చూడండి, ఈ నాటకాలు ఈ ముసుగుల గుద్దులాటలో నాకు అనవసరం. మీరేం చేసుకుంటారో చేసుకోండి. నేను ఇక్కడ ఉన్నంత కాలం ఈ ఇంటికి ఈ ఆస్తికి ఎలాంటి నష్టం జరగడానికి వీల్లేదో జరగనివ్వను. మీరు ఇంకా ఇక్కడే ఉంటే పోలీసులకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ గెట్ అవుట్. ఇంకా ఇక్కడే ఉన్నారంటే సంతోషం. ఏమిటండి మీరు కూడా మర్యాద లేకుండా? తాకు నాటువే. రా. ఏమిటని చింపేస్తున్నారా? బరువును దించుకోవడానికి రాశాను, బాధ్యతను పెంచుకోవడానికి చించేస్తున్నాను. అర్థం కాలేదు. శ్రేఖ, ఈ కేసు నేను తప్పకుండా గెలుస్తాను. ఆ రోజు నేను ఒక నిజం చెప్తాను. అది భయంకరమైన నిజం కావచ్చు, మీ గుండెల్ని బ్రతలు కుట్టేంత నిజం కావచ్చు. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప ఎలాంటి అఘాయిత్యానికి పాల్గొన్నా నాకు మాట ఇవ్వాలి. ఏమిటండి ప్రతిదీ సిల్లిగా? ఒకవేళ ఈ కేసు గెలవకపోతే నేనేదైనా అయిపోతానని నన్ను ముందుగా ప్రిపేర్ చేస్తున్నారా? లేదు, నా మీద ప్రమాణం చేయమని అడుగుతున్నాను. ఓకే, మీ మీద